రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి అరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయన రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్ నుంచి పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఈ క్రికెటర్ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని, అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లోని బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఇండియన్ క్రికెట్ టీమ్ లో వన్ ఆఫ్ ద ఫెమిలియర్ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న మహమ్మద్ షమి త్వరలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుండి కూడా ఆయన పోటీకి దిగనున్నట్లు సమాచారము. కొద్ది నెలల కిందట జరిగిన వరల్డ్ కప్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ బౌలర్ గా కూడా అవార్డు తీసుకున్న మహమ్మద్ షమి ప్రధానంగా గడిచిన కొద్దేళ్లు 7-8 సంవత్సరాల నుండి భారతదేశానికి క్రికెట్ లో బాగా సేవలు అందిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ గా మంచి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ బౌలర్లలో కూడా షమి పేరు ఉంది ప్రస్తుతానికి కంటెంపరీ ఫాస్ట్ బౌలర్స్ లో ఎంటైర్ వరల్డ్ లో. సో ప్రస్తుతము బీజేపీ అధిష్టానము ఈ సదరు క్రికెటర్ ని కూడా సంప్రదించినట్లు సమాచారము. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ లో మనం గడిచిన కొద్దేళ్లుగా చూసుకుంటే అక్కడ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్ ని, ఆ కమ్యూనిస్ట్ కంచుకోటని దాంట్లో ఆ కంచుకోటలో దూరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ కూడా ఆ కంచుకోటను బద్దలు కొట్టి కూడా తన ఒక సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అక్కడ గడిచిన కొద్దేళ్లుగా చాలా తీవ్రంగా కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే ఎవరు ఊహించని విధంగా 2 పార్లమెంటు స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో 2019 ఎన్నికలలో దాదాపు 18 సీట్లు గెలుచుకోవడము. ప్రస్తుతం అక్కడ హిందూ మత సంస్థలు కూడా ప్రధానంగా ఆరోపణ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన మారణ హోమం జరుగుతుంది, మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మరో ఒక పాకిస్తాన్ లో కూడా కాబోతుంది అనేది కూడా ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఒక ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ కూడా ఒక 6 నెలల కిందట ఒక రిపోర్ట్, ఒక ఆర్టికల్ కూడా రాశారు. పశ్చిమ బెంగాల్ త్వరలో మరో ఒక ఇస్లామిక్ స్టేట్ గా కూడా రాబోతోంది. మమతా బెనర్జీ వ్యవహార శైలి తీరు ఇలాగే సెక్యులరిస్ట్ గా ఉంటే హిందువులు అక్కడ డిగ్రేడ్ సిటిజన్స్ గా కూడా కాబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కూడా ఆ ఆర్టికల్ లో మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ బీజేపీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా గెలుచుకున్న సీట్ల నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడ పాగా వేయాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే గతంలో స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారతదేశ క్రికెటర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లడము, అప్పట్లో కూడా సర్వత్రా చర్చ నడిచింది. సౌరవ్ గంగూలీ కాబోయే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తర్వాత క్రికెటర్ గా తను బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉంటూ బీసీసీఐ క్రికెట్ లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ప్రస్తుతానికి తాను పాలిటిక్స్ లో రావడం లేదని, ఆ తర్వాత సౌరవ్ గంగూలీకి హార్ట్ సర్జరీ జరగడము, ఒక స్టంట్ కూడా పడడంతో తాత్కాలికంగా రాజకీయ ఎంట్రీ కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఒక ఫెమిలియర్ పర్సనాలిటీస్ ని దించి మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే మహమ్మద్ షమిని కూడా సంప్రదించినట్లు కూడా ఒక ప్రచారం నడుస్తా ఉంది. ప్రధానంగా బసీరత్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి ఆయనని బరిలో దించాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు, ఇటువైపు మహమ్మద్ షమి పైన కూడా కొన్ని కాంట్రవర్సీస్, తన మొదటి భార్య కూడా తన పైన పలు ఆరోపణలు చేసింది, కోర్టు కూడా వెళ్లడము, తర్వాత అది ఇంకా కోర్టులో కేసు ఉండడము, తర్వాత కూడా ఆయన భారత్ జట్టులో బాగా రాణించడము, భారత క్రికెటర్లందరూ కూడా ఆయనకి బాసటగా నిలవడము,
కొంతమంది క్రికెటర్లు కూడా వ్యక్తిగత జీవితాలు వేరు, పర్ఫార్మెన్స్ వేరు అని కూడా సంఘీభావంగా మొహమ్మద్ షమీకి సపోర్ట్ ఇవ్వడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చ నడిచింది. ప్రస్తుతానికైతే వరల్డ్ లీడింగ్ ఫాస్ట్ బౌలర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా మొహమ్మద్ షమీ ఉన్నారు. అయితే షమీ పొలిటికల్ ఎంట్రీ కూడా ప్రధానంగా అక్కడ బీజేపీ లక్ష్యము మైనారిటీ ఓట్లను ఆకర్షించాలనేదే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతము బసిరత్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల మనం చూసుకున్నాము కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్ ఖాళీ ప్రాంతం కూడా ఆ నియోజకవర్గ పరిధిలోనే ప్రస్తుతము బీజేపీ పార్టీ అక్కడ ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తితో పాటు ఒక ఫెమిలియర్ పర్సన్ ని అక్కడ ఉంచితే కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, కంటెస్ట్ చేపిస్తే బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనలో భాగంగానే మొహమ్మద్ షమీని కూడా సంప్రదించినట్లు సమాచారము. అయితే క్రికెటర్స్ కి స్వతహా న్యాచురల్ గానే వాళ్ళకి రెగ్యులర్ గా ఇంజురీస్ అవుతా ఉంటాయి. వాళ్ళు కూడా తరచుగా లండన్, అమెరికా వెళ్లి సర్జరీస్ కూడా చేసుకుంటారు. వరల్డ్ లోనే క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ కూడా పలుమార్లు శస్త్రచికిత్సల కోసము అమెరికా, లండన్ వెళ్లిన నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా వెళ్లి చేయించుకున్నారు. అయితే ఇటీవల కొద్ది రోజుల కిందట కూడా మొహమ్మద్ షమీ కూడా కుడికాలికి సర్జరీ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఐపీఎల్ సీజన్ కి అయితే దూరం అయ్యారని చెప్పుకోవాలి. అయితే సర్జరీ విషయాన్ని కూడా షమీ సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన వెల్లడించారు. దీనిపైన ప్రధాని మోదీ కూడా స్పందించి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము చర్చ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మరోసారి 2019 ఎలక్షన్స్ లాగా బీజేపీ ఈసారి 18 నుంచి 30 సీట్లకు పెంచుకుంటుందా, ఇలాగే ఫెమిలియర్ గా ఉన్న పర్సనాలిటీని అక్కడ దింపి బీజేపీ పాగా వేస్తుందనేదే సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అక్కడ మమతా బెనర్జీ పైన కూడా ప్రధాన ఆరోపణలు ఏంటంటే మైగ్రెంట్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. రోహింగ్యాలను అటు బంగ్లాదేశ్ నుండి వచ్చే వాళ్ళకి ఎవరైనా కూడా పశ్చిమ బెంగాల్లో సెక్యూరిటీని బద్దలు కొట్టుకొని బార్డర్స్ నుంచి సరిహద్దుల్లోంచి ఎవరైనా లోపలికి రావచ్చు, అంత వీక్ గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉందనేది కూడా ప్రధాన ఆరోపణ. ఎవరైనా మైగ్రెంట్స్ వస్తే కూడా వాళ్ళకి ఓవర్ నైట్ ఆధార్ కార్డులు, ఓటర్ లిస్ట్ కూడా తన ఓటు బ్యాంకు కోసము ఇలా వలసల్ని ఎంకరేజ్ చేస్తుందనేది కూడా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన ఒక ఆరోపణ ఉంది. వైశాలి రైట్. అయితే మొన్న జరిగిన వరల్డ్ కప్ లో షమీ తక్కువ మ్యాచ్ లోనే ఎక్కువ వికెట్లు తీయడం, మోడీ అప్రిషియేట్ చేయడం, ఈ నేపథ్యంలోనే అటు క్రికెటర్స్ ని ఇటు మైనారిటీలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా షమీకి టికెట్ ఇవ్వడం అని భావించడంతో బీజేపీ? వైశాలి, షమీ చెప్పాలి అంటే దాదాపు 4వ మ్యాచ్ నుండి ఆయన రేస్ లోకి వచ్చారు. వరల్డ్ కప్ ఎంటైర్ 11 మ్యాచెస్ లో 4th మ్యాచ్ నుంచి ఆడి అత్యద్భుత ప్రదర్శన ఇచ్చేసి అసలు ఎవరు ఊహించని విధంగా ప్రపంచ స్థాయి క్రికెటర్లు, అపోజిషన్ టీం బ్యాట్స్మెన్లందరినీ కూడా బెంబేరెత్తించాడని చెప్పుకోవాలి మొహమ్మద్ షమీ మొన్న జరిగిన ప్రపంచ కప్ లో. అయితే ఫైనల్లో ఇండియా ఓడిపోయిన తర్వాత కూడా స్వయాన ప్రధానమంత్రి టీమిండియా క్రికెటర్ల దగ్గరికి వెళ్లి ఓదార్చారు. దాంట్లో అద్భుతంగా ఎంటైర్ వరల్డ్ కప్ లో ది బెస్ట్ బౌలర్ గా మంచి ప్రదర్శన కనబరిచిన షమీని కూడా ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము బీజేపీ దేశవ్యాప్తంగా కూడా అటు కొంత మేరకు మైనారిటీలలో కూడా మెజారిటీ ఆఫ్ ది అందరూ కూడా కొంతమంది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టాలు కానీ ఉమెన్ కి ఇస్తున్న ప్రయారిటీతో పాటు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉమెన్స్ మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ గా కూడా షేజాది అనే హైదరాబాద్ కి చెందిన ముస్లిం అమ్మాయిని ఆ పోస్ట్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ నా పోస్ట్ ఇవ్వడము కొంత మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు కూడా బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. అందుకే ఈ నేపథ్యంలోనే అక్కడ మైనారిటీలోని ప్రసన్నం చేసుకునే యోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే ప్రచారం నడుస్తా ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రము బీజేపీ ఇంకొంచెం కసరత్తులు చేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా ప్రస్తావించుకున్నట్టు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఆ ప్లేస్ లో కూడా మమతా బెనర్జీ ఆ కమ్యూనిస్ట్ కంచుకోటని బద్దలు కొట్టి తన అక్కడ వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రధానంగా బీజేపీని ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుంది. మత పిచ్చి కలిగిన పార్టీగా అంటూ పలుమార్లు విపరీతమైన ఆరోపణలు కూడా బీజేపీ పార్టీ పైన చేసింది. కాకపోతే ఆమె పైన
ప్రస్తుతము ఆమెకు అత్యంత సన్నిహితులైన తృణమూల్ కాంగ్రెస్ నేతల పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చింది. అలాగే ప్రస్తుతము ఆమె కొంత మేరకు గడిచిన 6 నెలలుగా కూడా ఆమె బీజేపీ పైన ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు, మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి కూడా మమతా బెనర్జీ పైన దాడి చేయబోతుందా అనే వార్తలు కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము దీదీ సైలెంట్ అయినట్టు కూడా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రము 2019లో అకస్మాత్తుగా 18 సీట్లు ఎలాగ పెంచుకుందో ఈసారి కూడా ఇంకా అవసరం వీలైతే 25 నుంచి 30 సీట్లు పెంచుకునే విధంగా మరోసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ బాగా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం. వైశాలి, థ్యాంక్ యూ శ్రీచరణ్.